తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ అని ఎల్లకాలములందును భగవచ్చింతన చేయమని చెప్పినారే కానీ చివరి కాలమందు మాత్రమే అని చెప్పలేదు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. ఏమాత్రం సంశయం లేదు. జీవితమంతా కూడా ఏ సాధన చేస్తారో, ఏ నామాన్ని ఉచ్చరిస్తారో అంత్యకాలమున కూడా అదే అక్కడికి వస్తుంది. అట్లని అంత్యకాలముననే ప్రారంభించినచో అత్తరి మంచిదే కానీ భగవత్స్మృతి లెస్సగా కలుగుట దుర్లభము. కాబట్టి అంత్యకాలమున దైవస్థితిలో నిలకడగా కలుగుటకు కానీ జీవితమంతా కూడా దాన్ని గురించిన ప్రబల ప్రయత్నము చేయడం కానీ చేయవలేను. అంత్యకాలం మాత్రమే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అంత్యకాలమున కూడా, అంత్యకాలేపి అని అన్నాడు. అందుకనే స్థిత్వాస్య అంటే నువ్వు నిలబడింటే, ఇప్పటి నుంచి చేసుకున్న సాధన గట్టిగా నిలబడింటే అంత్యకాలంలో కూడా అదే స్థితిలో ఉంటే నీకు బ్రహ్మ నిర్వాణము ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి అంత్యకాలము ఫలానా సమయమున వచ్చునని నిర్దేశించి చెప్పుట ఎవరికి సాధ్యపడదు. అనుకుంటాం కదా, ఇప్పుడే మృత్యు ఉందని అప్పుడు లేదని అనుకుని ఎవరికైనా సాధ్యమవుతుందా? ఏమో పండుకునిండే, పండుకున్నాడు పండుకున్నట్టే పొద్దునే నీలిగినాడంట అంట. ఎవరేం చేస్తాం దానికి? వాని ప్రాప్తం ఉంది, కర్మ ఆటికి ఆగింది, అయిపోయి ఉంటుంది. కానీ ఆ టైంలో వచ్చిందని, ఆ టైంలో రాదు అని మన చేతిలో ఏమన్నా ఉందే? అప్పుడు వచ్చేటప్పుడు తలుద్దాంలే అని నీకే తలిసేదానికి అవకాశమే లేదు. నిద్రలోనే నిద్రపోయినాడు. ఇంకేం తెలుసా నీకు ఉంది ఆడ? అట్లయితే ఏం చేస్తావు నువ్వు? లాస్ట్కి అనుకుంటానులే అన్నదానికి గ్యారెంటీ ఉంది. అంత్యకాలము ఫలానా సమయమున వస్తుందని ఎవరైనా నిర్దేశించి చెప్పడానికి ఏమైనా దానికి ప్రమాణం ఉందా? లేదు. అందువలన ప్రతి నిమిషము బాల్య యవ్వనములను కూడా దైవ చింతన నామముగా వనర్చినచో, చింతనామయముగా వనర్చినచో, బ్రాహ్మీ సాధన యందు గడిపినచో ఇంకా అంత్యకాలం ఎప్పుడు తటస్థించిననేమి. ఎప్పుడన్నా రాని మృత్యువు. ఇప్పుడే రెడీగా ఉన్నాను నేను, ఇప్పటి వరకు నేను రెడీగా ఉన్నాను, నేను అప్పటికి ఇంకా రెడీగా ఉంటా అని గట్టిగా ఉన్నోనికే, అన్నోనికే, నిలబడినోనికే స్థిత్వా అంటాడు. స్థిత్వాశ్యాం అంతకాలేపి. నిలబడినోనికే అంత్యకాలంలో కూడా ఉన్నోనికి నిలబడి, అటువంటి వానికి బ్రహ్మ నిర్వాణం. ముందే లగేజీ, ట్రైన్ రాకముందే రెడీగా ఉండాలి. ఎప్పుడన్నా రాని ట్రైను ఎక్కి కూర్చునేదే, మళ్ళీ అప్పుడు సర్దుకుంటా కూర్చుంటే కాదు. నువ్వేం ట్రైన్ ఎక్కుతావు, లగేజ్ ఇక్కడే ఇడిచిపెట్టిపోతావు. ఆ లగేజ్ కోసం మళ్ళీ రావాల్సిందేను. ఖచ్చితంగా లగేజ్ మర్చిపోయినానని మళ్ళీ దిగి పరిగెత్తుకుంటూ రావాల్సిందే. మరణం ఎప్పుడు సంభవించిననేమి, అంత్యకాలం ఎప్పుడన్నా రాని అని ముందే రెడీగా ఉంటే ఇంకా ఏం భయపడాల్సిన పని లేదు అని సాధకులు ఈ విషయమున కడు జాగరూకులై వార్ధక్యము కొరకు వేచి ఉండక, అంత్యకాలము కొరకు నిరీక్షించక, బాల్యము నుంచే యవ్వనము నుంచే బ్రాహ్మీ స్థితి యొక్క అనుభవం నందు నిలకడ కలిగి ఉండులాగున మనము పిల్లలకి ఇప్పటి నుంచే చెప్పుకుంటా పోవాలా అని చెప్పి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి అని చెప్పినట్టుగా ఇప్పటి నుంచే నిలబడితే అప్పటికి ఖచ్చితంగా మతికొస్తుంది. అప్పటికి మతికి ఉంటే ఖచ్చితంగా పరమాత్మనే చేరుతారు ప్రతి ఒక్కరూ అన్న విషయాన్ని గురించి స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ సాంఖ్యయోగంలో ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.